అందరికీ నమస్కారం. ముందుగా బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలు అందరూ చేసుకుంటారు. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతని మీకు నేను తెలియచేస్తున్నాను. అంటే అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ టూకీగా కొంచెం ఇప్పటి పిల్లలకి తెలిసే విధంగా చెప్పదలుచుకున్నాను. మన ఉనికికి మూలం ప్రకృతి. సకల చరాచర ప్రాణులకు జన్మనిచ్చింది ప్రకృతి. ఆ ప్రకృతి సంపూర్ణ ఆరాధనే బతుకమ్మ పండుగ. స్నేహ మాధుర్యాలకు ప్రతీక. అన్నింటినీ మించి బతుకును నిర్వహించే నిలువెత్తు జీవనధనం. ఇలాంటి గొప్ప పండుగను స్త్రీ శక్తికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ బతుకమ్మ పండుగని మనం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే చూస్తాం. అయితే తెలంగాణ వాసులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా అక్కడ వారు ఈ పండుగను జరుపుకోవటం విశేషం. అంటే ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా అన్నట్టుగా ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా మన బతుకమ్మ పండగ సంబరాలని అందరూ జరుపుకోవటం చాలా సంతోషించదగ్గ విషయం. బతుకమ్మ అంటేనే స్త్రీల పండుగ, పూల పండుగ. ప్రకృతిని ఆరాధించేందుకు ఈ పండుగ వేదికగా నిలుస్తుంది. అన్నిటికంటే ప్రత్యేకమైనది ఈ పండుగలో స్త్రీలందరూ కలిసి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతూ ఆనందోత్సాహాలతో గడుపుతారు. 9 రోజుల పాటు జరుపుకునే ఈ సంబరాలలో మహిళల ఆనందం అంబరాన్ని తాకుతుంది. రంగురంగుల పూలతో బతుకమ్మని అలంకరించి సంతోషంగా జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండగ ప్రతి సంవత్సరము భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వేయుజ శుక్ల అష్టమి వరకు 9 రోజులు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను అందరూ కూడా తమ ఇళ్లల్లో పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఒక చోట చేర్చి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతుంటారు. ఈ పాటలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. మొదటి నుండి బతుకమ్మ పాటలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనే పాట ఒకటి, ఒక్కేసి పువ్వేసి చందమామ. మన జీవనశైలిలో ఎంత మార్పు వచ్చినా కూడా బతుకమ్మ పండగని అందరూ సాంప్రదాయబద్ధంగా చేసుకోవటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ బతుకమ్మ పండుగకి కులము, మతము, ఆర్థిక పరిస్థితులు అనే తేడా ఏమీ లేదు. అందరూ కలిసి చక్కగా ఈ పండుగని మహిళలందరూ జరుపుకుంటారు. పురుషుల అనుమతులు, ఆంక్షలు లేకుండానే పండుగను జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ కోసం ఆడబిడ్డలందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. వివాహమైన ఆడపిల్లలు కూడా దేశ విదేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా ఈ పండుగకి తమ పుట్టింటికి తప్పకుండా వచ్చి ఈ పండుగ సంబరాలను చేసుకుంటారు. రంగురంగుల అందమైన బతుకమ్మను పేర్చిన తర్వాత పైన తమలపాకు పెట్టి దాని మీద పసుపుతో చేసిన గౌరమ్మను పెడతారు. ఇలా ఎంగిలి పువ్వు సద్దుల బతుకమ్మ రోజున చేస్తారు. ప్రసాదాలు తయారు చేసుకుంటారు. ఆడపడుచులు కొత్త బట్టలు ధరించి ఇంటి ముందు ముగ్గులు వేసుకొని బతుకమ్మను ఇంటి నుండి తీసుకెళ్లేటప్పుడు నీళ్లు ఆరపోసి సాగనంపుతారు. వీధుల్లో కానీ గుడి వద్ద కానీ ఖాళీ స్థలంలో కానీ ఊరు మహిళలంతా ఒకే చోట చేరి బతుకమ్మలను పెట్టి ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు. ఏ పండగ అయినా సరే కుటుంబ బాంధవ్యాలు మెరుగుపడటానికనే చెప్పవచ్చు. అందులో ముఖ్యంగా బతుకమ్మ అనుబంధాలను బలోపేతం చేయడంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తుందని చెప్పవచ్చు. బతుకమ్మకు మించిన గొప్ప వేడుక మరొకటి లేదు. మానవ బంధాలు మెరుగుపడటానికి కుటుంబ బంధాలు అలాగే బంధువులతోటి బాంధవ్యాలు మెరుగుపడాలి అంటే ఇటువంటి పండుగల్ని అందరూ కలిసి చేసుకోవటంలోనే ఉంటుంది. మరొక్కసారి బతుకమ్మ శుభాకాంక్షలను తెలియచేసుకుంటూ పాలపర్తి సంధ్యారాణి.